ఇది ఏదైతే చెప్తున్నారో అవన్నీ వాస్తవం అని నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా నాకనిపిచ్చింది. మీరు హ్మ్. మాటిమాటికి చెప్తూ ఉంటారు. భక్తులకి, ఆస్తికులకి స్వాగతం అంటారు. ఆ 2 హుహు. గూడా నాకు అప్లై అవుతాయి. అట్ ది సేమ్ టైమ్ మీరు చెప్పేవన్నీ గూడా కరెక్ట్ అని అనిపిచ్చి, అది ఓకే. చెప్దామని చెప్పేసని అనిపిచ్చింది. ఓకే. ఇంకా మనం మారాల్సిన విషయం ఏంటి అనంటే ఆహ్, మీ పరిశోధనలో ఈ మనుధర్మ శాస్త్రంలో గాని దాంట్లో హ్మ్. బ్రాహ్మణత్వం గురించి చెప్తూ ఉంటారు గదా! హ్మ్. హ్మ్. అది ఏది కరెక్టు? ఏది బ్రాహ్మిన్సే తయారు చేశారు? అనేది మనం ఒకసారి ఆలోచిస్తూ ఉంటే, హ్మ్. వాళ్ళు మాట్లాడే దాని గురించి కూడా మనకు అర్థమవుతది. ఇది నిజమా? ఓకే. అబద్ధమా? లేకపోతే వీళ్ళే క్రియేట్ చేశారా అని. ఓకే. అప్పుడు మనకి వాటిల్లోకి వెళ్ళాలా? లేకపోతే అవి దూరం పెట్టొచ్చా? వాటిల మీద డబ్బులు స్పెండ్ చేయొచ్చా? ఆప్ ఆచార వ్యవహారాల మీద అన్న విషయం మనకి హ్మ్. అర్థమవుతుంది అని అనిపిస్తుందనమాటండి. ఓకే. సో, ఆ! ఏ చెప్పండి. ఏవి బ్రాహ్మణులు అనబడే వాళ్ళు రాశారు? ఏవే ఇతరులు రాశారు అనే క్వెషన్ అండి? అంటే ఇప్పుడు ఆహ్, అంటే ఎందుకంటే నేను మనకు తెలిసిన ఇటువ విషయం ఏంటంటే, ఇప్పటివరకు ప్రా ప్రామాణిక గ్రంథాలు లేదా సంస్కృతంలో రాయబడినవి అన్నీ కూడా ఒక వర్గం. ఆ వర్గం తమను తాము బ్రాహ్మణులు అని పిలుచుకుంటారు. ఓకే. వాళ్ళు తప్ప హ్మ్. ఇతరులు రాసిన గ్రంథాలు నాకైతే ఇంక కనపడలేదండి. సో, ఆ! ఏమైనా ఉంటే మనం వాటి గురించి మాట్లాడొచ్చు. ఆ! అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఇటీవల హ్మ్. మా ఫాదర్ చనిపోయారు. ఓకే. చనిపోయినప్పుడు మా ఫాదర్‌కి హాస్పిటల్‌లో ఖర్చు పెట్టిన ఖర్చు కంటే, హ్మ్. ఈ ఆచార వ్యవహారాలకి ఎక్కువ ఖర్చు పెట్టాల్సొచ్చింది. అబ్బో! అయితే అది మనకి ఇష్టమై ఖర్చు పెడితే పర్వాలేదు. హ్మ్. హ్మ్. అది మనల్ని డిమాండ్ చేసి ఖర్చు పెట్టించినప్పుడు, మనకి హ్మ్. స్తోమత లేకుండా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా కొంతమందికి రావచ్చు. హ్మ్. ఆ హ్మ్. టైంలో మనం మన విచక్షణని అంటే ఇది హుహు. వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసని అనుకుంటే, మనం ఇంకో రకంగా ఆలోచించగలుగుతాం. హుహు. అంటే నేను చెప్పే పాయింట్ మరి ఇక్కడ మాట్లాడొచ్చా అనంటే, ఇది వినే వాళ్ళకే అర్థమవుతుందన్న ఉద్దేశంతోటి చెప్తున్నాను నేను. హ్మ్. ఇప్పుడు హ్మ్. హ్మ్. ఫాదర్‌కి కాదు మన కుటుంబ సభ్యులకి హాస్పిటలైజేషన్ కోసం ఖర్చు పెట్టడం మన అవసరం. హ్మ్. తర్వాత మనకి ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళని చూసుకోవటం గూడా మన అవసరం. ఆ హ్మ్. 2 కాదని అక్కడ ఆచారాల పేరుతోటి డిమాండ్ చేస్తే మనకిష్టమయ్యి హ్మ్. మన తృప్తితోటి ఖర్చు పెడితే వేరు. ఇప్పుడు డిమాండ్ హ్మ్. చేశారనో, శాస్త్రంలో ఉందనంటే అది వాళ్ళకనుగుణంగా రాసుకున్నారు అని అనిపిచ్చింది నాకు. హ్మ్. హ్మ్. వాళ్ళకనుగుణంగా చెప్తున్నారు అని అనిపిచ్చింది. ఆ విషయంలో కొంచెం హ్మ్. ఆలోచనని మనం మార్చుకోవాలి. ఇంకా ఇలాంటి పుస్తకాలు గానీ, ఇలాంటి అనాలిసిస్‌లు కానీ ఎక్కువ వింటే మన ఆలోచన ధోరణి మారుతుంది అని అనిపిస్తుందనమాట. హ్మ్. హ్మ్. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. డిమాండ్ అంటే ఏ ఏ పద్ధతిలో డిమాండ్ అని. ఇప్పుడు హ్మ్. కొంతమంది కొంతమంది ఇంకొక రకంగా ఆర్గ్యూ చేస్తారు. ఎలా అంటే ఆహ్, అంటే మీ మీ పరిస్థితి ఇలా చెప్పారు కాబట్టి ఐయామ్ సారీ టు ఆహ్, అంటే సారీ అబౌట్ యువర్ ఫాదర్. కాకపోతే ఇంకొంతమందికి ఇంకో రకమైన ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఏంటంటే హాస్పిటల్‌లో ఎక్కువ ఖర్చు పెట్టాము. అదేంటి తర్పణాలకి వాటికి తక్కువ ఖర్చయింది అంటారు. ఓకే. సో, హ్మ్. అలా అనుకున్నప్పుడు అది కూడా డిమాండ్ కాదు గదా! మనకి బతకాలన్న కోరిక ఉంది కాబట్టి మనం హాస్పిటల్‌కెళ్తాం. కష్టం వచ్చింది హాస్పిటల్‌కెళ్తాం. హ్మ్. హ్మ్. మనుషులు తయారు చేసుకున్న సంఘం, సమాజం అందులో కొంతమంది ప్రాణాలు రక్షించే ఈ పని చేస్తున్నారు. వాళ్ళకి సైన్స్ ఉంది, తెలివుంది కాబట్టి చేస్తున్నారు. అది ఓకే. అది నెసెసిటీ. అది రైట్. అది హాస్పిటల్‌కెళ్ళటం, నెసెసిటీ. ట్రీట్‌మెంట్ చేయించుకోవటం అవసరం. సో, ఇక్కడ ఈ ఆచారాలు, వ్యవహారాలు అనేటప్పటికి ఇవి కూడా ఎవరు వచ్చి డిమాండ్ చేయరు. నువ్వు ఇస్తావా? చస్తావా? అని. ఇవ్వకపోతే అంటే ఈ తర్పణాలు గట్రా లేకపోతే ఈ ఈ ఈ అంత్యక్రియల తర్వాత చేసే తతంగం అంతా చెయ్యకపోతే, మీ పితరులు, మీ పెద్దవాళ్ళు, హ్మ్. చనిపోయిన హ్మ్. వాళ్ళు నరకంలో హ్మ్. పడతారో, లేకపోతే ఇబ్బందులు పడతారో. ఇది హ్మ్. సాఫ్ట్ బెదిరింపండి. అదే హ్మ్. నేనంటున్నాను. డిమాండ్ అంటే థ్రెటనింగ్ అది కూడా అంతే. ఆ! అలాగనే దీని అనిపిస్తుంది. అది మనం తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను. అవును. దీనివల్ల మానసిక క్షోభ. ఓకే. ఆల్రెడీ హ్మ్. పోయిన బాధలో ఉంటే, ఇంకొక ఎక్స్‌ట్రా హ్మ్. బాధ యాడ్ చేయటం అన్నమాట. ఏది మీ వోళ్ళు నరకంలో హ్మ్. పడతారని. నరకం హ్మ్. అనేది నిరూపించకుండా ఫస్టు కథ చెప్పి, తర్వాత మీ వోళ్ళు నరకంలో పడతారు. వాళ్ళు ఇంకా అలా అయిపోతారు, ఇలా అయిపోతారు. పుణ్యగతులుగా దొరకవు అని చెప్పి బెదిరించి చేస్తారు చూసారా? సో, ఇప్పుడు అక్కడ వాళ్ళ హ్మ్.
చెప్పండి. వాళ్ళు హిందూ మతాన్ని వాళ్ళే క్రియేట్ చేశారని అనుకుంటే, ఒకవేళ హ్మ్. ఈ రకంగా ప్రవర్తించడం వల్లంచి అది ఉన్న దాని మీద నమ్మకం కూడా పోగొట్టేది వాళ్ళే అవుతారు డెఫినెట్‌గాను. ఈ కాలంలో ఆ! అదే జరుగుతుంది గదండీ! ఇప్పుడు ఈ కాలంలో ఇంత ఇంత టెక్నాలజీ పెరిగి, ఇంత జ్ఞానం పెరిగిన తర్వాత అన్ని విధాలు అంటే ఆహ్, ప్రశ్నించే తత్వం పెరగటం, క్వెషనింగ్ అబిలిటీస్ అన్నీ పెరిగిన తర్వాత కూడా ఇంకా స్వర్గం, నరకం, పితరులు, పెద్ద దాన్నేమంటారు పుణ్యగతులు అని చెప్పి ఇవన్నీ చే చేస్తున్నారంటే చేసుకునేవాళ్ళు చేసుకుంటారండి. హ్మ్. మీరిందాకన్నట్టు నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ప్రెషర్ ఫీల్ అవుతారు చూసారా? అమ్మో! హ్మ్. మా నాన్న, మా తాత ఇదేంటి పుణ్యలోకాలకు చేరరు. నరకంలో మరి మిట్టాడతారని జెప్పి చేతిలోంచి బోలెడన్ని డబ్బులు ఖర్చు పెడతారు. చిన్న డబ్బులా, పెద్ద డబ్బులా అనవసరం అండి. కొంతమందికి 10,000 గూడా పెద్ద విషయం కాదు. ఇసిరవతల వ పారేస్తారు. కొంతమంది వా రూ. 1,00,000 ఇసిరవతల పారేస్తారు. అంటే రైట్? వాళ్ళొకటి ప్రెజర్ ఫీల్ అవ్వటం. నెక్స్ట్ వీళ్ళు సొసైటీలో ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో, వాళ్ళు హ్మ్. పబ్లిక్‌లో వీడు ఖర్చు పెట్టట్లేదు వీడి తండ్రి కోసం, లేకపోతే వీడి తల్లి కోసం అని ప్రచారం చేస్తారు గదా! హ్మ్. దానికోసం హ్మ్. వాడు కూడా వీళ్ళు ఫీల్ అయ్యి ఖర్చు పెడతారు. అంటే వీళ్ళకి ఖర్చు పెట్టడానికి దాని మీద స్తోమత ఉన్నా, లేకపోతే దేనికోసమో తర్వాత అవును. ఫ్యూచర్ కోసం దాచుకున్న డబ్బులను. అలాంటప్పుడు మనం ఎవరో పబ్లిక్ ఏదో అనుకుంటారో, లేకపోతే మనం ఏదో తప్పు చేస్తున్నాం అన్న ఫీలింగ్ తోటి కాకుండా, ఏది హ్మ్. తప్పు, ఏది ఒప్పు, ఏది అవసరమో అన్నది మనకు కొంచెం మనం కొంచెం ఇలాంటివి విని అవగాహన చేసుకోవాలి అన్న ఉద్దేశం ఒకటి నేను చెప్పాలనుకుంటున్నది. నేను బెస్ట్ ఐడియా ఇస్తానండి. ఈ ఈ ఈ సన్నాసుల దగ్గరికి తీసుకుపోయి డబ్బులు తగిలేసేసి కాకులకి వాటికి పెట్టడం కంటే, మీరెంత హ్మ్. ఖర్చు పెట్టదలుచుకున్నారో అంతా తీసుకెళ్ళి ఆయన హ్మ్. పేరు మీద తాతగారో, హ్మ్. నాన్నగారో ఆయన పేరు మీద అన్నదానం జేయండి. హ్మ్. ఓకే. అవునండి. వాళ్ళు మానవ సేవ, మాధవ సేవ అంటారు గదా! భక్తుల్లో నాకు నచ్చే హ్మ్. పాయింట్ ఇదొకటే. ఓకే. హ్మ్. ఆ సెంటెన్స్‌ని పక్కాగా పాటించి, హ్మ్. ఎక్కువ డబ్బులు పెట్టే ధైర్యం ఉన్నోళ్ళు అంటే ఎక్కువ డబ్బులు పెట్టేవాళ్ళైతే శుభ్రంగా ఎళ్లి స్కూలుకో, దేనికో దానం జేయొచ్చు. ఏంటి పెద్ద డబ్బులు దానం జేయొచ్చు. లేదు మా స్తోమత నేను 10,000 పెట్టగలను, 25,000 పెట్టగలను ఎళ్లి అన్నదానం జేయండి. కొంతమందైనా కనీసం ఒక ఒకటో, రెండో పూటలన్నా సరే ఆశీర్వదిస్తారు. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ థట్. మీకు ఆశీర్వాదాలు లేకపోతే హ్మ్. మా అవును. ఆత్మశాంతి కలగాలి అనుకుంటే, హ్మ్. ఆత్మశాంతి కోసం ఇలాంటి పనులు చేయండి. భక్తులకు నేనిచ్చే కరెక్ట్. సలహా ఇదనమాట. సన్నాసుల కరెక్ట్ దగ్గరికి అండి. పోతే వాడు కాకులకి అవును. పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి డబ్బులు వాడు తీసుకుంటాడండి. వాడికి అవునండి. న్యాయంగా అవునండి. ఇంకొక పని చేసుకోవచ్చు కదా! రైట్? అవునండి. అదే. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఫాదర్‌కి ఐస్ డొనేట్ చేసాము. హ్మ్. హ్మ్. ఇప్పటికి కూడా ఈ రోజుల్లో అంటే ఇప్పుడు మనం ఇంత మోడర్న్ అయిపోయామని అనుకున్న రోజుల్లో కూడా ఇది తప్పు అని చెప్పి వ్యతిరేకత ఎదురవుతుంది. ఇదే అంటే మతపరంగానో తప్పు. హ్మ్. ఆచారం పరంగా ఇది తప్పు. ఇలాగా దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో ఆర్గాన్స్ వాటితోటే దహనం చేయాలి. ఇది హ్మ్. ఇప్పటికి తప్పు అని చెప్పేసని ఇప్పటికి బంధువుల్లో కానీ, ఇలాంటి వ్యవహారాల్లో సమాజంలో కానీ వ్యతిరేకత వస్తుంది. మనం ఇప్పటికైనా కొంచెం మారాలి. అది అలాంటిదంటే మేము చెప్పడం కంటే ఇప్పుడు అవునండి. మీరు సైంటిఫిక్‌గా చెప్తారు గదా! ఆ విషయంలో కూడా కొంచెం మార్పు అవగాహన ఉండాలి అని జెప్పేసని. కరెక్ట్ అండి. ఇప్పుడు ఎంతసేపు ఆచారం అని అనుకుంటే మనం ఏ మంచి పని చేయలేం గదా! అసలు అవసరం మనిషి అయితే ఇప్పుడు మీరన్నట్టు బాడీని డొనేట్ చేసేస్తేనే చాలా మంచిదని అనిపిచ్చింది నాకు. అంటే ఒక అవును. మెడికల్ కాలేజ్‌కి. ఈ ఆచారాలు చేసుకునే కంటే బాడీని డొనేట్ చేయటమే మంచిదని అనిపిచ్చింది నాకైతేను. రైట్. అది ఫ్యామిలీ యొక్క పర్సనల్ విషయమే గానీ, ఒకటైతే బతికుండగానే మనకి మనం ఏం చేయాలి అంటే, ఆర్గన్స్ హ్మ్. చనిపోయిన తర్వాత మనకేం ఉపయోగం లేదు కదండీ! హ్మ్. సో, అవునండి. కాబట్టి ఇంకొకళ్ళు కనీసం ఇంకొన్ని సంవత్సరాలు ప్రశాంతంగా బతకగలరు. హ్మ్. గుడ్డివాళ్ళైతే కళ్ళు తీసుకొని గాని, లేకపోతే హార్ట్ అయితే అంటే తీసుకోగలిగిన స్టేజ్‌లో ఉంటే హార్ట్ అయితే ఇంకొంతమంది ఇంకొక మనిషి కనీసం కొన్నాళ్ళన్నా ఎక్స్‌ట్రా బతకగలడు అని అనిపిస్తే హ్మ్. దర్జాగా దానం చేసేయాలండి. ప్రతి ఒక్కళ్ళు హ్మ్. డొనేషన్. ఎందుకంటే చనిపోయిన తర్వాత మీకు ఉపయోగం లేదు కదా! అవునండి. రైట్? అ అ అది ఆ ఐడియా చనిపోయే టైంకి డొనేట్ చేయాలన్నది కూడా మనం ఇప్పటి నుంచి ముందుగానే అవును. తెలుసుకొని, ఆ ప్రాసెస్ అంతా కూడా తెలుసుకొని, చేసుకొని అట్టు పెట్టుకుంటే అప్పుడు మన ఇంట్లో వాళ్ళకి తెలుస్తది. నెక్స్ట్ అవును. ఇలాగా సమాజం నుంచి వచ్చే ప్రెషర్ కూడా వాళ్ళు ఫేస్ చేసి ఆన్సర్ చేయగలుగుతారు. మైండ్‌లో ఒక పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే అంత్యదశ గురించి ఆలోచించకపోవటం అనేది మనోళ్ళలో ఒక బ్యాడ్ హాబిట్ ఉంది. ఇండియన్స్‌లో పర్టిక్యులర్‌గా. హ్మ్. ఏంటంటే మరణం గురించి గాని, లేకపోతే మనం లేని టైం గురించి ఆలోచించటం అనంగానే వెంటనే అమంగళం ప్రతిహతము గాక అనుకుంటూ, లేకపోతే ఎందుకయ్యా ఇట్లా అట్టాంటి మాటలు మాట్లాడుతావు? ఆ! హ్మ్. ఆహ్, తదాస్తు దేవతలుంటారు, వాళ్ళుంటారు, వీళ్ళుంటారని జెప్పి అసలు మాట్లాడనివ్వరు, ఆలోచించనివ్వరండి. కానీ హ్మ్. అది జరిగే పని జరక్క మానదు గదా! మనుషులం అవునండి. గాబట్టి, పుట్టాం గాబట్టి జరిగే పని జరక్క మానదు. సో, అలాంటప్పుడు కనీసం ఒక్కసారన్నా ఒక చిన్న
పావుగంట, అరగంట మాట్లాడుకుని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. రోజు తీసుకొచ్చి మాట్లాడుకోక్కర్లేదు కదా! డిప్రెసింగ్ మాటలు రోజు మాట్లాడుకోక్కర్లేదు. ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒకటో, రెండో సార్లు జస్ట్ అట్లా డిస్కస్ చేసి, ఓకే. నా తదనంతరం సో అండ్ సో. ఆస్తుల గురించి దర్జాగా మాట్లాడేసుకుంటారు. నా తదనంతరం ఇదంతా నీకే, ఇదంతా నీకే, ఆ ఇల్లు ఆమెకి, ఈ ఇల్లు నాకు కొడుక్కి, పెద్ద కొడుక్కి అని మొత్తం అన్నీ రాసిచ్చినప్పుడు, అదే ఫ్లోలో నా తదనంతరం నా బాడీ పార్ట్స్ ఎవరికి ఉపయోగపడితే వాళ్ళకి అప్పుడు నా అనేది ఏమి లేదు కదా! అవునండి. రైట్. సో ఇంకొక కొన్ని వీడియోస్ చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. ఇప్పుడు ఒక అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయిపోయి అతని గుండెని దానం చేస్తే అవును. ఇంకొక అబ్బాయో ఇంకొక అమ్మాయి బాడీలో పెడితే వాళ్ళ గుండె చప్పుడు ఈ పేరెంట్స్ వింటారనమాట. మదర్ విన్నదని. అవును. సో అంటే మరణించిన తర్వాత కూడా ఇంకొకళ్ళలో జీవించుంటది. ఇది కదా నిజమైన అవునండి. భక్తులకి ఇంట్రెస్టింగ్ ఫీల్ అంటే మరణించిన తర్వాత కూడా జీవనం అంటే ఇలాగేనండి. ఇంకొకళ్ళకి జీవనం ఇచ్చి. రైట్. ఇది ప్రమోట్ చేయాలండి. నాకు మీరు భక్తులైనంత మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు. యాజ్ లాంగ్ యాజ్ మీరు ఇలా ప్రోగ్రెసివ్‌గా థింక్ చేస్తే యూ ఆర్ ఆల్వేస్ మై ఫ్రెండ్ అండి. అవునండి. ఇలాంటి విషయాల్లో తర్వాత మనం పుస్తకం చదువుతున్నాం. ఇప్పుడు మన ధర్మశాస్త్రమే అనుకుందాం, లేకపోతే ఇంకో బుక్కే అనుకుందాం. ఆ బుక్‌లో నేను అనుకుంటున్నదేంటంటే 100 పాయింట్స్ మనం గనక ఆలోచిస్తే 100లో కనీసం ప్రతి ఒక్కళ్ళకి ఒక 10%, 20% ఇది కుదరదు కదా! ఇది రాంగ్ కదా! ఇది కాదేమో అని అనిపిస్తది. అనిపించినప్పుడు అదే ఆలోచనని మనం మిగతా వాటిలిని గూడా అప్లై చేసుకొని ఆలోచిస్తే ఇంకో రకంగా ఆలోచిస్తాం మనం. అప్పుడు మనకి ఏది మంచి, ఏది చెడ్డ అన్నది అంటే ఏది కల్పితమో, ఏది నిజం కాదు అన్నది ఇంకొంచెం మనం ఇంకో రకంగా ఆలోచిస్తాం. మనం మన భక్తిని విడిచిపెట్టుకోక్కర్లేదు గానీ, కొన్ని విషయాల్లో ఇలా ముందుకే ఆలోచించాలి అనేది చెప్పాలనిపించి వచ్చాను సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. షూర్ అండి. థాంక్స్ ఎ లాట్ నీలు గారు. ఓకే సార్.